పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి తన సొంత నియోజకవర్గంలో 42 మంది చిన్నారులను దగ్గర తీసుకొని వాళ్ళని ఆదుకొని ఒక దేవుడిగా వాళ్ళని దగ్గర తీసుకున్నారు. ఇంకా ఎలాంటి పనులు జరగబోవచ్చు అనుకోవచ్చు వాళ్ళ సొంత నియోజకవర్గంలో. బంగారం లాంటి జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు. జీతం ఎంత? జీతం ఎంత? ఆయన 4 నెలలు 3 నెలల క్రితమే ప్రకటించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు నా జీతాన్ని మొత్తం మనిషికి 5,000 చొప్పున వస్తుంది అని చెప్పి 42 మందికి తన జీతాన్ని మొత్తం 5,000 చొప్పున నెల నెల ఇస్తానని అప్పుడే ప్రకటించారు. ప్రతి నెల ఇస్తున్నారు. నిజంగా మనుషుల్లో దేవుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చాలామంది అనుకోవడానికి ఇలాంటి ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎక్కడ అభాగ్యులున్నా ఎక్కడ అనామకులున్నా నేనున్నాను అని దేవుళ్లాగా ముందుకు కదులుతున్న వ్యక్తి రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ప్రేమగా మాట్లాడుతాం, అంత ఆప్యాయతగా చూస్తాం. ఎందుకంటే ఆయనది బంగారు పళ్ళెంలో భోంచేసేటటువంటి అత్యున్నతమైన స్థానం. కానీ పేదల కోసం పడరాని కష్టాలు పడి ఎందరో దుర్మార్గులు, ఎందరో నీచులు ఇష్టానురీతిగా తన కుటుంబాన్ని తిట్టినా, తన బిడ్డల్ని తిట్టినా, ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం నేనుండాలి అని గొప్ప ధీరోదాతుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. అంత మంచి సుగుణం ఉన్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అన్ని రంగాలలో అప్పుడు 3,000 మంది రైతులకి ₹1,00,000 చొప్పున ఇచ్చిన గొప్ప మనస్సున్న వ్యక్తి. ఏది పరిపాలనలో లేకపోయినా ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ లాగేసుకున్నా కానీ ఆయన పార్టీని బతికించుకుంటూ ప్రజల్ని చూసుకుంటూ అలాగే చనిపోయినటువంటి ఆ రైతుల్ని, ఆ అభాగ్య కుటుంబాలని ₹1,00,000 ఇచ్చి ఆదుకున్న మహానుభావుడు ఎవరున్నారండి? ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారు అలాంటి వ్యక్తి?